హలో అండి, వెల్కమ్ టు సూర్యాస్ రేఖా వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో కొన్ని బ్యూటిఫుల్ డైలీ వేర్కైనా, ఆఫీస్ వేర్కైనా, కాలేజ్ వేర్కైనా సూట్ అయ్యే విధంగా కొన్ని కుర్తీ సెట్స్ తీసుకున్నా. ఈరోజు మీతో షేర్ చేయబోతున్నా. ఓకే అండి, మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ డ్రెస్. నెక్ వచ్చేసి అలా వచ్చింది. స్లీవ్స్ వచ్చి 3/4 స్లీవ్స్ వచ్చాయి. కింద పాయింట్ ఏ డిజైన్తో వచ్చిందో ఆ డిజైన్ వచ్చింది. లెంత్ అన్నీ చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా బాగుంది. ప్యూర్ కాటన్ తీసుకున్న 4 డ్రెస్సెస్. అండ్ పాయింట్ వచ్చేసరికి అలా ఉంది. నడుము దగ్గర ఎలాస్టిక్ వచ్చింది. లెంత్ బాగుంది. అండ్ స్ట్రైట్ కట్ పాయింట్ ఇచ్చారు. నేను మీడియం తీసుకున్న, ఒక సైజ్ ఎక్కువే తీసుకోండి. ఇది ప్యూర్ కాటన్ ఉంది కాబట్టి వాటర్లో పడితే సింక్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ డ్రెస్. నెక్ అలా కాలర్ నెక్ వచ్చింది. లెంత్ ఏ లైన్ లాగా వచ్చింది. అండ్ ప్యాంట్ వచ్చేసరికి అలా ఉంది. సేమ్ పైన ఏది వచ్చిందో అలానే ఉంది. కో ఆర్డర్ సెట్ లాగా ఉంది. చాలా క్యూట్గా, చాలా బాగుంది. క్లాత్ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ ప్యూర్ కాటన్ కుర్తీ సెట్. అన్ని కుర్తీ సెట్సే తీసుకున్నా. ఓన్లీ కుర్తీ అండ్ ప్యాంట్, దుప్పటా రాదు. నెక్ వచ్చేసరికి ప్యాంట్కి వచ్చిన డిజైనే అక్కడ నెక్ దగ్గర ఇచ్చారు. అండ్ స్లీవ్స్ వచ్చేసరికి దీనికి కూడా 3/4 స్లీవ్స్ ఇచ్చారు. చిన్న లేస్ ఇచ్చి ప్యాంట్ క్లాతే డిజైనే అక్కడ ఇచ్చారు. అండ్ సేమ్ అలాగే ఉన్నాయి. క్లాత్ మాత్రం చాలా బాగుంది. వేసుకున్నా చాలా కంఫర్ట్గా ఉంటుంది. లెంత్ కూడా చాలా బాగుంది. అండ్ ప్యాంట్ వచ్చేసరికి నడుము దగ్గర అలా ఎలాస్టిక్ ఇచ్చి అన్నీ స్ట్రైట్ కట్ ప్యాంటే ఇచ్చారు. ప్యాంట్ లెంత్ కూడా చాలా బాగుంది. అండ్ చాలా కంఫర్ట్గా ఉన్నాయి. మెయిన్ ఇంపార్టెంట్, చాలా కంఫర్ట్గా ఉన్నాయి. ఎంతసేపు వేసుకున్నా అలాగే ఉంచుకోగలం, అంత బాగున్నాయి. అండ్ మీరు కానీ తీసుకోవాలనుకుంటే 1 ఇంచ్ ఎక్కువే తీసుకోండి మీ సైజ్ కంటే. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి ఇది కూడా చాలా ప్యూర్ కాటన్ డ్రెస్సే. ప్యాంట్ అలా వచ్చింది. కుర్తీ వచ్చేసి అలా ఫ్లవర్స్ వచ్చాయి. నెక్ మాత్రం వీ నెక్ వచ్చింది. అండ్ ప్లీజ్ నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.